పాన్ ఇండియా రేంజ్ లో ప్రభాస్ దూసుకెళ్లిపోతున్నాడు సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ. అంతకన్నా ఎక్కువగా పాన్ వరల్డ్ మార్కెట్ గా ఎక్స్ప్లోర్ చేయడానికి కల్కితో మన ముందుకు వచ్చేస్తున్నాడు. అయితే ప్రభాస్ తో సినిమాలు చేయడానికి డైరెక్టర్ లిస్ట్ కూడా బీభత్సంగా పెరిగిపోతోంది. ఎందుకంటే భాషతో సంబంధం లేకుండా డార్లింగ్ తో సినిమాలు చేయాలి అని డైరెక్టర్స్ క్యూ కడుతున్నారు. ఇందులో భాగంగా ప్రభాస్ నోటీస్ కి ఒక డైరెక్టర్ లిస్ట్ చేరిందంట. ఇంతకీ మరి డార్లింగ్ ని నెక్స్ట్ యాక్షన్ కట్ చెప్పబోతున్న ఆ డైరెక్టర్ ఎవరు? కల్కి 2898 ఏడి మూవీతో కొత్త రికార్డులను తిరగరాయడానికి రెడీ అయ్యాడు ప్రభాస్. ఈ మూవీ మే 9న విడుదల కాబోతోంది. మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఇక భక్త కన్నప్పలో శివుడిగా కూడా దర్శనమివ్వబోతున్నాడు. ఇక సలార్ 2 కూడా ఉంటుంది. అలాగే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా రాబోతోంది. పాన్ ఇండియా సినిమాలతో సత్తా చూపిస్తున్న రెబల్ స్టార్ ఖాతాలో లేటెస్ట్ గా ఓ ఘనత చేరింది. రీసెంట్ గా ట్విట్టర్ ట్రెండ్ కు సంబంధించిన ఓ రిపోర్టు వచ్చింది. ఇందులో 2023 జనవరి 1 నుంచి 2024 జనవరి 1 వరకు ఉన్న రిపోర్ట్లో ఇండియన్ వైడ్ గా టాప్ 10 ట్రెండింగ్ ట్యాగ్స్ లో ట్రెండ్ అయిన ఒకే ఒక్క హీరోగా ప్రభాస్ తన ట్యాగ్ తో నిలిచాడు. భారతీయ హీరోలలో తాను ఎంత ప్రత్యేకమో మరోసారి నిరూపించాడు. వరుసగా సినిమాలు చేస్తున్న ప్రభాస్ దర్శకుల లిస్ట్ లోకి మరొకరు రాబోతున్నారు. లోకేష్ కనగరాజ్ తో ప్రభాస్ సినిమా చేయబోతున్నట్టు చాలా కాలంగా వినిపిస్తోంది. అయితే రీసెంట్ గా లోకేష్ ఓ లైన్ కూడా చెప్పాడట. ప్రభాస్ దీనికి పచ్చ జెండా కూడా ఊపాడట. ఇక లోకేష్ కనగరాజ్, ఖైదీ, విక్రమ్ లాంటి సినిమాలతో సంచలనం రేపిన మ్యాటర్ తెలిసింది.